ఫ్రెండ్స్, మిక్సీ ఎందుకు చెడిపోతుంది? మిక్సీ చెడిపోవడానికి గల కారణాలు. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ ఎందుకు చెడిపోతుందో ఎవరికి తెలియదు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోడ్ బటన్ ఉన్నది. ప్రతి మిక్సీకి ఒక లోడ్ బటను ఇస్తారు. ఆ లోడ్ బటన్ ఫిట్టింగ్ యాంప్స్, ఆ లోడ్ బటన్ యొక్క వాల్యూ యాంప్స్లలో ఉంటుంది. 2.4, 3, 3.5, 4, 5.5 అట్లా ఉంటుంది. ఇది పాత లోడ్ బటన్ 2.7 యాంప్ ఉంది. మిక్సీకి ఎట్టి పరిస్థితులలో ఏదైతే యాంప్ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి లోడ్ బటన్ను రిమూవ్ చేశామో మళ్ళీ అదే లోడ్ బటన్ను అక్కడ సెట్ చేయాలి. ఇది 2.4 ఫ్రెండ్స్, అక్కడ కనపడుతుంది. అలాంటి లోడ్ బటన్ మాత్రమే సెట్ చేయాలి. ఎక్కువ వాల్యూ ఉన్న లోడ్ బటన్ సెట్ చేస్తే మిక్సీ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మిక్సీకి లోడ్ బటన్ ముఖ్యం. కొంతమంది లోడ్ బటను లేకుండా డైరెక్ట్గా నడిపించుకుంటారు. లోడ్ బటన్ అందుబాటులో లేకపోవడం వల్లనో ఏదో ఒక విషయంలో అలా డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి మిక్సీని రన్ చేస్తారు. అలా రన్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ లోడ్ బటన్ లేకపోవడం వల్ల మిక్సీ తొందర పాడయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీ లోడ్ బటన్ కనెక్షను డివైడ్ చేయకూడదు. లోడ్ బటన్తో మాత్రమే మిక్సీ రన్నింగ్ కావాలి. సరైన లోడ్ బటన్ ఉన్నంతకాలం మిక్సీ ఎన్నాళ్ళున్నా చెడిపోదు. కంపల్సరీ లోడ్ బటన్ కనెక్ట్ ఇచ్చి మాత్రమే మిక్సీని రన్నింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది మిక్సీ జార్ను సెట్ చేసేటప్పుడు క్రాస్ పెడతారు. అలా పెట్టకూడదు. నేను ఎక్కువ క్రాస్ పెట్టాను అంటే కొంతమంది క్రాస్ పెట్టినా అది కనపడదు, అయినా అది తప్పు. జార్ కరెక్ట్గా కూర్చోబెట్టాలి. కరెక్ట్గా సెట్ కాకపోతే మిక్సీ తొందరగా పాడవుతుంది. అలా నార్మల్గా పెట్టి కొంతమంది అలాగే మిక్సీ పడతారు. కాదు, దాన్ని కొంచెం రైట్ సైడ్ అడ్జస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్ రైట్గా సెట్ అయి ఉంటుంది. మిక్సీ చెడిపోదు. ఇంకొకటి ఫ్రెండ్స్, జార్లో చాలామంది లావటి పదార్థాలు కట్ చేయకుండా, చిన్న చిన్న పీసులు కట్ చేయకుండా వేస్తారు. దానివల్ల మిక్సీ తొందరగా చెడిపోతుంది. కంపల్సరీ ఎటువంటి పదార్థాలైనా చిన్న చిన్న పీసులుగా తయారు చేసి మిక్సీలో వేసుకోవాలి. లేదంటే మిక్సీ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలా చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ చెడిపోదు. మిక్సీ జార్ను అక్కడ సెట్ చేసేటప్పుడు అసలు అది తిరుగుతుందా లేదా అనేది ఒక్కోసారి చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా మిక్సీ జార్లు స్ట్రకప్ అయి ఉంటాయి. ఎందుకంటే వాటిని కడిగినప్పుడు నీళ్లు పోయి చిల్లుం బట్టి స్ట్రకప్ అవుతాయి. మరి మిక్సీలో జార్ సెట్ చేసేటప్పుడు అది తిరుగుతుందా లేదా అని సెట్ చేసుకొని అందులో పదార్థాలు వేయడం బెటర్. ఒకవేళ తిరగని జార్ కనుక దానికి పెడితే ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అలా జార్ సెట్ చేశాము, కానీ లోపల బ్లేడ్ తిరగదు, స్ట్రకప్ అయిపోయి పట్టుకొని ఉంటుంది. తెలియక అందులో పదార్థాలు వేస్తారు, ఆన్ చేస్తారు, అది తిరగదు, గొయ్యి అని శబ్దం వస్తుంది. దానివల్ల మోటార్ ప్రాబ్లం వస్తుంది. మిక్సీ మోటార్ వేరే చూపిస్తున్నాను మీకు.
ఇది మోటారు, ప్రతి మిక్సీలో ఉండే మోటారు. జారు తిరగకపోవడం వల్ల, స్ట్రకప్ కావడం వల్ల ఇక్కడ ఒకటి లోపల ఆర్మేచర్ ఉంటుంది. ఆర్మేచర్కు 2 కార్బన్స్ ఉంటాయి. ఆ 2 కార్బన్స్కు పవర్ సప్లై ఉంటుంది. ఎప్పుడైతే జారు స్ట్రకప్ అయి ఉన్నదో మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు మిక్సీ తిరగదు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మేచరు అక్కడ తిరుగుతుంది చూడండి, నేను తిప్పుతుంటే ఆ ఆర్మేచర్ భాగం బర్నింగ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టి మిక్సీని రిపేర్ చేయించవలసి ఉంటుంది. కాబట్టి జార్ అసలు తిరుగుతుందా లేదా అని చెక్ చేసుకొని వాడుకోవటం బెటర్. ఫ్రెండ్స్, లో వోల్టేజ్, హై వోల్టేజ్ ఉన్నప్పుడు మిక్సీలను వాడకూడదు. ఇంట్లో కరెంటు ప్రాబ్లం ఉన్నప్పుడు మిక్సీలను వాడకూడదు. కొన్ని మిక్సీలు మనము ఏదైనా చట్నీ కానీ ఇంకేదైనా రుబ్బింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన సౌండ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే చూపిస్తున్నా చూడండి, అక్కడ సాఫ్ట్ దగ్గర ఉన్న బుష్లు ఫెయిల్యూర్ అవుతాయి. వెంటనే టెక్నీషియన్ దగ్గరికి తీసుకువెళ్ళి బుష్లు సెట్ చేయించుకోవడం బెటర్. లేదంటే మిక్సీ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంతసేపు ఓపికతో ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, నా వీడియోను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.